హలో నా ప్రియమైన యాదవులారా, మీ అందరినీ ఒక తాటి మీదకు తెచ్చేందుకు, మీ అన్ని సమస్యలకు పరిష్కారం చూపేందుకు కేవై విజన్ యాప్ వస్తుంది. వెంటనే ప్లే స్టోర్ కి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోండి. యాదవ్ విజన్ వాళ్ళు ఒక గొప్ప సంకల్పంతో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మరి సర్పంచులందరినీ కూడా ఏకం చేసి వారికి సన్మాన కార్యక్రమం పెట్టిండ్రు. ఇది మంచి ప్రోగ్రాం. ఇవాళ ఎమ్మెల్యే కావడానికి సర్పంచే మొదటి పెట్టు కాబట్టి ఫస్ట్ ఇంత రిస్క్ తీసుకొని మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన మన యాదవ్ విజన్ సభ్యులందరికీ, కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా మా రామారావు అన్నకు, మహేష్ తమ్ముడికి, ఎంటైర్ టీంకు నేను ఒక్కసారి చప్పట్ల మధ్య సెల్యూట్ చేస్తున్నా. నిజంగా చాలా వ్యయంతో కూడుకున్నది. మరి ఇటువంటి కార్యక్రమాన్ని మరి వాళ్ళు భుజస్కంధాల మీద వేసుకొని ఇవాళ చేయడం మరి మంచి పరిణామం. ఇది ఎమ్మెల్యేలకు తొలిమెట్టు. ఎమ్మెల్యేలుగా, జెడ్పీటీసీలుగా, తర్వాత మరి పైమెట్టు ఎంపీలుగా ఇవాళ రావడానికి రాజకీయంగా ఇవాళ యాదవులం తెలంగాణ రాష్ట్రంలో 20% ఉన్నాం. కాబట్టి మనకు రాజ్యాధికారం రావాలి. రాజ్యాధికారంలో వాటా కోసమే ఇవాళ మేమందరం కూడా మరి పోరాటం చేస్తున్నాం. మా దేవేందర్ అన్న, గుడిగ సీనన్న, అదేవిధంగా మా చిలకల సీనన్న, అజయ్ అన్న, అందరం కూడా మరి పోరాటం చేస్తున్నాం. అందరిని కలుపుకొని ఒక్కతాటిగా ఇవాళ పెద్ద ఎత్తున ఇవాళ పోరాటం చేస్తున్నాం. ఎక్కడ దాడి జరిగినా, ఎక్కడ చంపినా, ఎక్కడ కబ్జా చేసినా, ఎక్కడ సాంఘిక బహిష్కరణ చేసినా మేము ఉన్నాం బిడ్డ, ఖబర్దారని ఇవాళ ఎక్కడ సమస్య జరిగినా తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోకి వెళ్ళి ఇవాళ నా మీద ఇవాళ 68 కేసులు నా కల్లా కూడా పట్టుకోలేరు. ఖబర్దార్ బిడ్డ అని ఇవాళ వెళ్ళిపోతున్నాం. మొన్న ఎల్లమ్మగూడెం, అంతకుముందు చారి గౌరారం, అంతకుముందు మల్లమ్మ మీద దాడి, అంతకుముందు మరి వట్టె జానయ్య మీద ఒకే రోజు 79 కేసులు. ఇవాళ యాదవుల మీద దాడి, మొన్న పిల్లి రామరాజు మీద కూడా అగ్రకులస్తుల దాడి పార్టీ ఆఫీసులోనే. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్జన్యం! ఇవాళ యాదవ జాతి మేమున్నామని ఇవాళ పోతున్నాం, ధర్నాలు చేస్తున్నాం, అదేవిధంగా దీక్షలు చేస్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి కూడా అల్టిమేటం ఇస్తున్నాం బిడ్డ, చెప్తున్నాం. ఇవాళ మేము జనాభాలో 20% ఉన్నాం. స్వాతంత్రం వచ్చిన కానీ ఇప్పటి వరకు మంత్రి పదవి లేకుండాలేం. ఖచ్చితంగా రాబోయే మంత్రివర్గ కూర్పులో యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని చప్పట్ల మధ్య ఒక్కసారి మీరు ధన్యవాదాలు చేస్తున్నా. అదేవిధంగా ఇవాళ చాలా కష్టపడి మా టీం మేము అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ లో యాదవ కార్పొరేషన్ తెచ్చినాం, తెలంగాణలో కూడా యాదవ కార్పొరేషన్ తెచ్చినాం. మరి ఆంధ్రప్రదేశ్ లో యాదవ కార్పొరేషన్ కు మన తిరుపతిలో ఉన్న మన నరసింహ యాదవ్ అన్నకు చైర్మన్ కు వచ్చింది, పెద్ద ఎత్తున మరి వచ్చిండ్రు. ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రభుత్వానికి మేము అల్టిమేటం ఇస్తున్నాం. యాదవ కార్పొరేషన్ కోసం మరి ఎన్నో ఉద్యమాలు చేసినాం. అదే విధంగా గొర్రెల మేకల సహకార సంఘం లిమిటెడ్ మరి గతంలో 10 సంవత్సరాలు మరి ప్రభుత్వం ఏర్పడిన నెలలోపే మరి చైర్మన్ ఇచ్చేది. మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి ఆ 2 సంవత్సరాలు దాటిన ఇంతవరకు కూడా గొర్రెల మేకల సహకార సంఘం లిమిటెడ్ చైర్మన్ ఇవ్వలేదు. యాదవ కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వాలి. అదే విధంగా డైరెక్టర్లను అందరినీ కూడా ఇచ్చేసి 5,000 కోట్ల బడ్జెట్ తో యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఒక్కసారి తీర్మానం చేద్దాం చప్పట్ల మధ్య. అదే విధంగా మరి ఎక్కడ ఆపద వచ్చినా ఇప్పుడు సర్పంచులు మీరు ఎన్నికైళ్ళు ఖచ్చితంగా మరి మన యాదవులకు ఆపద వస్తే సలహాలు ఇవ్వవలసిందిగా మరి ఇస్తాడు. ఖచ్చితంగా
మీరందరూ కూడా కూర్చుంటే మరి అపార అనుభవం రాజకీయ దురంధరుడు మన తలసాని సీనన్న మామూలు వ్యక్తి కాదు. ఒక శక్తి ఇవాళ హైదరాబాద్ లో ఒక శక్తి తలసాని సీనన్న. అతని అడుగుదాడుల్లో మనం నడుస్తాం. మీకు కొత్తగా ఎన్నికైన సర్పంచులందరికీ కూడా మరి తలసాని సీనన్న దిశానిర్దేశం చేస్తాడు. అపారమైన అనుభవజ్ఞుడు. ఒంటి చేస్తూ 6 సార్లు ఎన్నికైండు. మామూలు విషయం కాదు. మనం సర్పంచ్గా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా గెలవడమే కష్టం. ఇలాంటి రోజుల్లో ఇవాళ ఒక మహాశక్తిగా ఇవాళ హైదరాబాదు మహానగరం గుండెకాయ ఇవాళ తెలంగాణకు గుండెకాయ లాంటి ఈ రాష్ట్రంలో ఈ ప్రాంతంలో వరుసగా మరి యాదవుల తరఫున ఎన్నికైతాడు అన్న అడుగుదాడల్లో మనందరం నడుతాం. మీ అందరికి కూడా తను దిశానిర్దేశం చేస్తాడు. మీరు తర్వాత జడ్పీటీసీగా మిగతా కూడా మీరు ఎన్నిక. హలో యాదవ్లారా, ఎందుకు ఇన్ని వేర్వేరు యాప్స్ వాడుతున్నారు? న్యూస్, జాబ్స్, గ్రాసరీ ఒక్కొక్కటి వేరువేరు. నిజంగా అన్ని పనులకి వేరే యాప్స్ ఉండటం చాలా ఇబ్బంది కాదా? అవును, అందుకే నేను కొత్త యాప్ గురించి నీకు చెప్పాలనుకుంటున్నాను. అవునా? అందుకే కేవై విజన్ యాప్ వేసా. న్యూస్, జాబ్స్, కమ్యూనిటీ అప్డేట్స్, యూట్యూబ్ వీడియోస్, గ్రాసరీ, ఈ కామర్స్ ఆల్ ఇన్ వన్. ఒకసారి ఇన్స్టాల్ చేసుకుంటే ఇక వేరే యాప్స్ అవసరం లేదు. చాలా ఈజీగా, సింపుల్ గా ఉపయోగించవచ్చు. మీరు కూడా ఇన్స్టాల్ చేయండి. మీ స్నేహితులు అండ్ కుటుంబ సభ్యులను రిఫర్ చేసుకోండి. మరి గిఫ్ట్ పొందండి.